అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముణ్ణి అర్చకులు ప్రతిష్ఠించారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో అయోధ్య చేరుకుంటున్నారు. శతాబ్దాల నాటికల నెరవేరుతుండటంతో అయోధ్య రాముడికి భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తమకు తోచిన విధంగా అయోధ్య రామయ్యకు కానుకలు పంపుతున్నారు. బాలరాముడి కోసం హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఓ అపురూప కానుక అందజేశాడు. 1265 కిలోల భారీ లడ్డును తయారు చేసి అయోధ్యకు పంపించారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున ఆ లడ్డును భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ఇక ఆలయానికి వేసేందుకు 400 కిలోల బరువున్న భారీ తాళం అలీగఢ్ నుంచి అయోధ్య చేరుకుంది. హైదరాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ తయారు చేసిన 1265 కిలోల భారీ లడ్డు ప్రసాదాన్ని అయోధ్య రామమందిరంకు తీసుకొచ్చారు. 25 మంది సిబ్బంది కలిసి తయారు చేసిన ఈ లడ్డు నెల రోజుల పాటు నిల్వ ఉంటుందని క్యాటరింగ్ యజమాని తెలిపారు. తమ కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఆ దేవుడు చల్లగా చూశాడని అందుకు కానుకగా లడ్డూను సమర్పిస్తున్నట్టు ఆయన తెలిపాడు. भगवान के लिए हम लोग के 2000 में हम लोग कैटरिंग छोटा कैटरिंग स्टार्ट करा सब हैदराबाद में। अगर हम अच्छा बन गया भगवान का दया से अच्छा हो गया था, हमारा फैमिली का अच्छा हो गया, तो राम मंदिर जब तक एक दिन का 1 किलो लड्डू बना के हम जिंदा रहे तो जरूर बना के देंगे बोल के संकल्प करा। इसलिए हम लोग राम मंदिर बन गया, हमारे మందిర్ బన్ గయా బోల్కే ఇత్నా లడ్డు బనాకే లేకే. ఇక అయోధ్య రామ మందిరం కోసం అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ, రుక్మిణి శర్మ 400 కిలోల భారీ తాళాన్ని ఆలయానికి కానుకగా సమర్పించారు. 2 ఏళ్ల క్రితం ప్రకాష్ దంపతులు భారీ తాళం తయారీని ప్రారంభించారు. అంతలోనే ప్రకాష్ శర్మ చనిపోయారు. అయోధ్య ఆలయానికి తాళం అందచేయాలన్నది ప్రకాష్ చివరి కోరిక కావడంతో ఆయన భార్య रुक्मिणी तालानी तैयार చేసి ఆలయానికి అందజేశారు. सत्यप्रकाश शर्मा जी द्वारा ये बनाया गया जो ताला है जो अधूरा रह गया था, उनके माध्यम से उनका निधन हो गया। कहा जा रहा है कि विश्व का सबसे बड़ा ताला है, लगभग 400 किलो का ताला है और इसको हमने पूर्ण करवाया है, रात दिन लग करके काम करवा करके। और श्री राम प्रतिष्ठा का महोत्सव जो है उसमें श्री राम जी के चरणों में अर्पित करने हम जा रहे हैं। चूँकि अलीगढ़ जो है स्वयं यशस्वी प्रधानमंत्री जी इसको ताला नगरी कह के संबोधित करते हैं और अलीगढ़ की पहचान ताला है, तो ये विश्व का सबसे बड़ा ताला जो है ईश्वर के भगवान श्री राम के चरणों में भेंट करने का उद्देश्य सिर्फ यही है कि हमारी एक पहचान अलीगढ़ वासियों की वहाँ पर पहुँचे और अलीगढ़ के ताला जगत के उद्योग को अंतर्राष्ट्रीय पटल पर जो है। ఇక అయోధ్య చేరుకుంటున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యూపీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.